హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. నేనైతే ఈరోజు చింతపండు పులుసు అంటే అదేనండి, చేపల పులుసునైతే నేను చేసుకున్నాను. బుర్రలు 2 తోకలు వేసుకొని ముందుగా అయితే మనం ఒక కళాయి పెట్టుకుంటాం. అందులో కొంచెం నూనె అయితే వేసుకుంటాం. ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం జీలకర్రని యాడ్ చేస్తాం. జీలకర్ర ప్రతిదానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, నేను అన్నిటికీ వేస్తాను. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటా. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటీ, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఇగోండి చూసారా, ఇలాగ పేస్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత గడ్డుప్పునైతే వేసుకున్నాను. గడ్డుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. బాగా కలిపేసి మనం అయితే మూత పెట్టేసి కాసేపు అయితే ఉంచాలి. కాసేపు బాగా ఉంచిన తర్వాత ఇగోండి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు, కారం, 2 స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. కారం కూడా ఎక్కువే పడుతుంది పులుసుకి, ఆ పులుపు కోసం కారం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా పొడిని కూడా మళ్ళీ వేసుకున్నాను. మనం మూత పెట్టేసి చూసారా, నూనె అనేది మన కళాయికి అంటి తేలేటట్టు చూసారా, చాలా బాగా ఇగోండి ఇలా బాగా వేగాలండి. వేగిన తర్వాత మనమైతే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తుంది. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసి ఇగోండి ఈ విధంగా అంటినట్టు చూసారా, ఎంత బాగా వేగిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా వేగిన దాంట్లో మనమైతే ముందు క్లీన్ చేసి పెట్టుకున్న ఇగోండి 2 బూరలు, 2 తోకలు చెప్పాను కదా, నేను మిగిలిన ముక్కలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇవి మాత్రమే నేను పులుసు పెడుతున్నాను. ఇగోండి అదంతా మసాలా మొత్తం దీనికి పట్టేటట్టుగా మనం బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్క మళ్ళీ చెదిరిపోతుంది. తర్వాత 2 స్పూన్ల పెరుగునైతే వేసుకున్నాను. పెరుగుని వేసుకుని ఇగోండి నెమ్మదిగా మనం టర్న్ చేసుకోవాలి. అలా పడితే అలా కలిపితే ముక్క అనేది విడిపోతుంది. నెమ్మదిగా కలుపుకొని తర్వాత ఇగోండి మూత పెట్టేసి తీస్తే చూసారా, ఆ మసాలా అంతా వీటికి పట్టి ముక్కలు చాలా బాగుంది. అలా అయిన తర్వాత మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక పిడికిడి చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను. అందులో కూడా కొంచెం గడ్డుప్పు వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు అలా మనం గట్టిగా పిండుకొని ఇలా అయితే మనకి ఎంత పులుసు కావాలనేది పెట్టుకుంటాం. ఇదైతే చాలా పలచగా ఉంటుంది. మనం తక్కువే మసాలా వేసాం కదా, చిక్కగా కాకుండా పలచగా అయితే పులుసు చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ మొత్తం కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కొత్తిమీర కూడా మనం వేసుకొని నెమ్మదిగా మనం ముక్కలను అయితే ఒకవైపు అయిన తర్వాత ఇంకో వైపు కూడా మనం తిప్పి పెట్టుకుంటాం. ఫస్ట్ అయితే నేను మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత హై ఫ్లేమ్లోనే మూత తీసేసి నేనైతే బాగా ఉడికించుకున్నాను. ఇవ్వండి కొంచెం తిగ్గా ఉంటే చాలు, జస్ట్ అంతే, చాలా పలచగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. చాలా చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.